నా పేరు ఒక వెంకటరామయ్య. అది జేసీ అగ్రహారం, బేస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సబ్సిడీ తేజ 10 ప్యాకెట్లు ఆన్లైన్లో చేసుకున్నాను. విత్తనాలు పంపించినారు. మొలక శాతం బాగానే ఉన్నది. ఏరు వ్యవస్థ బాగానే ఉంది. ఏరుకుళ్ళు అది ఏం లేదు. పూత పిండి పర్వాలేదు. పంట కాపు కూడా బాగానే వచ్చింది. సబ్సిడీ తేజ వానే పన్నా కూడా తట్టుకోగలదు, ఎండకు తట్టుకోగలదు, పర్వాలేదు. చెట్లు మొదటి నుంచి బాగానే వస్తున్నాయి. చెట్టు బలంగానే ఉంది, కాపు బాగానే ఉంది. దగ్గర దింపే ఉంది. చిక్కటి కాపే 4-5 స్టిప్పులు గ్యారెంటీ వేస్తుంది. కాయ సైజు కూడా బ్రహ్మాండంగానే ఉంది. సబ్సిడీ తేజ కింది నుంచి చివరి వరకు ఒకటే కాయ సైజు మాత్రం తగ్గేదే లేదు. బ్రహ్మాండంగా వేరే రకాలతో పోల్చుకుంటే సబ్సిడీ తేజ తెగులు తక్కువ, చిక్కటి కాపు, నల్లి తక్కువే, బొబ్బరు తక్కువే, కొమ్మ తెగులు లేదు, నల్లి లేదు. చాలా మేలు అనిపించింది. వేరే రకాలు పోసుకుంటే సబ్సిడీ తేజ నల్లి చాలా తక్కువ. సబ్సిడీ తేజ తాలుకాయలు ఒక 10 కేజీలు వచ్చినాయి 8 క్వింటాలలో. అంతకంటే ఎక్కువ రాలేదు. తాలు శాతం చాలా తక్కువ. రంగు కూడా నిండు ఎరుపు రంగు ఉంది. తర్వాత ఇదే వేసుకోవాలని అనుకుంటున్నాను. నేను సబ్సిడీ తేజ ఎకరం వేసినాను. 8 క్వింటాలు అయినాయి. రంగు బాగా సైజు బాగానే ఉన్నది. కాయలు ఇక్కడనే తీసుకున్నారు. సైజు బాగుంది, రంగు బాగుంది అని బాగానే పర్వాలేదు. సబ్సిడీ తేజ వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు, మందులు చెప్తూనే ఉంటారు. కాకపోతే ఆ మందులు కొట్టిన తర్వాత మాకు బాగానే ఉంది, ఉపయోగం ఉంది. సబ్సిడీ తేజ ఏ మందు కొట్టినా తీసుకుంటాం. వేరే రకాలతో పోల్చుకుంటే ఈ సబ్సిడీ తేజ బ్రహ్మాండం పనిచేస్తుంది. సబ్సిడీ తేజ ఇప్పటికి 8 ఎకరాలు వేసాను. 8 క్వింటాలు అయినాయి. ఇంకా ఇప్పుడు కోస్తే 10 క్వింటాలు అయింది. ఈ పూత పిండి రాగలుకుంటే ఒక 30 వస్తుంది అనుకున్నాము. సమయానికి మొత్తం చేస్తే 40 క్వింటాలు గ్యారెంటీగా రావచ్చు అని అంచనా వేసుకుంటున్నాను. వేరే రకాలతో పోతే సబ్సిడీ తేజ చాలా మేలు అనిపిస్తుంది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కదా, ఇది మేలు అనిపించి మళ్ళీ బాగుంది కాబట్టి నెక్స్ట్ ఒక 20 ప్యాకెట్లు 2 ఎకరాలకు బుక్ చేసుకున్నాము. ఎవరైనా వేసుకునే వాళ్ళంటే వేసుకోవచ్చు. రైతులందరూ వేసుకోవచ్చు. స్వస్తిక్ తేజ.